హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి నియామకం జరుగుతుంది? జవాబు ఆర్టికల్ 75. నెక్స్ట్, ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు భారత రాష్ట్రపతి. నెక్స్ట్, ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు ఎంత? జవాబు 25 సంవత్సరాలు, లోక్సభ సభ్యుడైతే. నెక్స్ట్, నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, విదేశాలలో మరణించిన ఏకైక భారత ప్రధానమంత్రి ఎవరు? జవాబు లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? జవాబు లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? జవాబు మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, అతి పిన్న వయసులో భారత ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు? జవాబు రాజీవ్ గాంధీ. నెక్స్ట్, భారత పార్లమెంటును ఒక్కసారి కూడా ఎదుర్కోని ప్రధానమంత్రి ఎవరు? జవాబు చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్, అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు? జవాబు విపి సింగ్. నెక్స్ట్, దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? జవాబు పివి నరసింహారావు. నెక్స్ట్, 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? జవాబు పివి నరసింహారావు. నెక్స్ట్, కేవలం 13 రోజులు మాత్రమే అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఎవరు? జవాబు అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరు? జవాబు గుల్జారీ లాల్ నందా. నెక్స్ట్, ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? జవాబు మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, 1974లో మొదటి పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో భారతదేశ ప్రధాని ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్, 1998లో రెండవ పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో భారత ప్రధాని ఎవరు? జవాబు అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్, భారత ప్రధాని అధికారిక నివాసాన్ని ఏమని పిలుస్తారు? జవాబు 7 లోక్ కళ్యాణ్ మార్గ్. నెక్స్ట్, రాజ్యసభ సభ్యునిగా ఉంటూ మొదటిసారి ప్రధాని అయిన వ్యక్తి ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్, భారత ప్రధాని పదవీ కాలం సాధారణంగా ఎన్ని సంవత్సరాలు? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, కేంద్ర మంత్రిమండలికి అధిపతి ఎవరు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? జవాబు నరేంద్ర మోదీ. నెక్స్ట్, భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఏ పాకిస్తాన్ అందుకున్న ఏకైక భారత ప్రధాని ఎవరు? జవాబు మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి ఎవరు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, భారత ప్రధానికి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? జవాబు భారత రాష్ట్రపతి. నెక్స్ట్, ప్రధానమంత్రి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? జవాబు భారత రాష్ట్రపతి. నెక్స్ట్, భారతదేశంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, భారత పార్లమెంటు దిగువ సభ నాయకుడు ఎవరు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ.
నెక్స్ట్ 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధాని ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్ బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసిన ప్రధాని ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని రాసిన ప్రధాని ఎవరు? జవాబు నరేంద్ర మోదీ. నెక్స్ట్ 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? జవాబు అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ ప్రధాని కాకముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? జవాబు డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సమాచారం అందించడం ప్రధాని విధి? జవాబు ఆర్టికల్ 78. నెక్స్ట్ ఒక వ్యక్తి ఎంపీ కాకుండా గరిష్టంగా ఎంతకాలం ప్రధానిగా కొనసాగవచ్చు? జవాబు 6 నెలలు. నెక్స్ట్ భారతదేశానికి అత్యధిక వయసులో 81 ఏళ్ళు ప్రధాని అయిన వ్యక్తి ఎవరు? జవాబు మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ కేంద్ర కేబినెట్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్ లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ఏ పదవికి నియమిస్తారు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్ పీపుల్స్ ప్రాసిక్యూటర్ లేదా లీడర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిని పిలుస్తారు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్ 3 ప్రధానమంత్రులు నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ మరణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? జవాబు గుల్జారీలాల్ నందా. నెక్స్ట్ ప్రధానమంత్రి జీతం మరియు అలవెన్స్లను ఎవరు నిర్ణయిస్తారు? జవాబు పార్లమెంటు. నెక్స్ట్ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.